కృష్ణా జలాల అంశంపై హరీష్ రావు వైఖరిని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చునగాని దయాకర్ తీవ్రంగా తప్పుపట్టారు. అసెంబ్లీలో చర్చకు రాకుండా పారిపోయిన హరీష్ రావు ఇప్పుడు సీఎం, మంత్రులు, స్పీకర్పై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా నల్గొండ, పాలమూరు రైతులను మోసం చేశారని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో చేతకానితనం దాచేందుకు నాటకీయ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చేపల కూర తిని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1.83 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ప్రజలకు దక్కిన ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. నమస్కారం. అసెంబ్లీలో కృష్ణా జలాలపైన చర్చించకుండా పారిపోయి ఇవాళ ముఖ్యమంత్రి గారిపైన, స్పీకర్ పైన, మంత్రులపైన ఇవాళ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి హరీష్ రావు గారు నోరు జాగ్రత్తను కూడా మేము హెచ్చరిస్తున్నాం. 10 ఏళ్లలో ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టు కట్టకుండా ఇవాళ కలవకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, డిండి కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకుండా నల్లగొండ జిల్లా రైతులకు, పాలమూరు రైతులకు నోట్లలో మట్టి కొట్టి ఇవాళ రైతుల కళ్లల్లో నెత్తురు చూసినటువంటి మీరు ఇవాళ కృష్ణా జలాల గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మేము విమర్శిస్తా ఉన్నాం. మీకు నిజంగా కోట్లు కాళేశ్వరాన్ని పెట్టి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 83,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజాధనాన్ని మీ జేబుల్లో నింపుకున్నది వాస్తవం కాదా అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో తెలంగాణ ప్రజాపాలన ఎక్కడ కూడా రాజీ పడదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నమస్తే, థ్యాంక్ యూ, నమస్కారం. అసెంబ్లీలో కృష్ణా జలాలపైన చర్చించకుండా పారిపోయి ఇవాళ ముఖ్యమంత్రి గారిపైన, స్పీకర్ పైన, మంత్రులపైన ఇవాళ